అవ్వా ఇలా సలసల్లగా ఏమన్నున్నదా హైదరాబాద్లో వాతావరణం 3 నెలల కాంచి మాడలు వలిగేటట్టు ఎండలు చంపితే తల్లడం మల్లడమైనోళ్లకు ఇప్పుడు జరంత నిమ్మలమైనట్టే. రాత్రి గట్టిగానే దంచింది మరి వాన, దాని ఎఫెక్ట్ పొద్దాకున్నదన్నట్టు. సిటీలో ఉన్నోళ్ళు సంబరపడుతుండ్రు గాని ఊర్ల పొంట రైతుల గోస చెప్పకుంటుందుల్లా ఈ ఆనలు చేయబట్టుకే. కుప్పల నడుమ కాల్వలు వరదకు నూక్కవైన ఒడ్లు ఒక్క షెడ్పాన చేయబట్టి చిన్న ఆగం కాదు. పొద్ముక చాలయి తెల్లని దాకా పడితే రాత్రంతా జాగారమే రైతన్నకు. ఎన్నని పట్టాలు గప్తారు, ఎంతని కావలి కాస్తారు. ఓ దిక్కు గాలి దుమారం, ఇంకో దిక్కు ఆ నరుచుకుంటే తెల్లార వరకు తెర్లయింది. పొద్దుగాల ఏ మార్కెట్ కు పోయినా ఏ సెంటర్లు చూసినా గిది పరిస్థితి. పట్టాలు తీసుడు, నీళ్ళెత్తిపోసుడు. సక్కదనాల ఒడ్లు మోరీల పొంట కొట్టుకోబోతుంటే కండ్లల్లా నీళ్లు తీసిండ్రు పాపం. కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో బగ్గ నష్టమైంది. మాకు ఒక 5 రోజులు మధ్యలో ఆపిర్రు, బారదాని ఇచ్చాడు. 5 రోజులు ఇవ్వకపోతే ఇచ్చేస్తే ఇప్పటికి మా వడ్లు మొత్తం పోయేటి. వడ్లు కోసుకొచ్చి 1-20 రోజులు అవుతుంది. కాంట పెట్టేటోళ్ళు లేరు, లారీలు వస్తలేవు, కాంట అయితే లేదు. హమాలీలు, లారీలు రాక కాంటాలు ఆల్చమైతే ఆడాడా కొందరు పతారతోటి సీరియల్ గడబడి చేసిండ్రట. ఒక లారీలు వస్తలేవు, ఏది ఎత్తలేదు. రైట్ ఎట్టింది, ఏది ఎట్టింది, మా బతికే రోడ్డు బతుకైపోతుంది. మక్కలు దడుసుడు, ఎండుడు, మొలకలొచ్చుడు. తోటలల్లా పెద్ద పెద్ద మామిడి చెట్లే పడిపోయినాయి. ఏడికి 25 రోజులు ఆమె తిరగబట్టి 2 సార్లు నాణ్య 6 వచ్చినాం, మళ్ళీ ఎత్తినాం, మళ్ళీ నాంతున్నాయి. మక్కలు పోసి నెల మీద 10 రోజులు అవుతుంది. వాళ్ళు అమలు రాకపోతే మమ్మల్ని ఎత్తుకోమన్నారు. గూనె సంచులు మేమే తెచ్చుకున్నాం మా ఖర్చుతోటే. 5 రోజులు అయితే మక్కలు ఎత్తుకొని మా కైకిల్లో పెట్టుకొని వారు కాండ పెడతలేదు. తడిసిన ప్రతి గింజ కొంటాం, రైతులు రంది పడొద్దని చెప్పిండు సీఎం సారు. కాంటాలు రువ్వడి పెంచాలే, సరిపోను టార్పలిన్లు ఇయ్యాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఆడాడా మంత్రులు, ఎమ్మెల్యేలు సెంటర్లకు పోయి తిప్పలార్చుకొని వచ్చిండ్రు. రైతులకు ఇబ్బంది లేకుండా ఇంకా ఎక్కువ లారీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఆఖరి గింజే వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులకు నేను అప్పీల్ చేస్తున్నాను, మీరు భయపడేది అవసరం లేదు. రైతులకే కాదు పబ్లిక్ కు సుత తిప్పలైంది. మహబూబ్ నగర్ లా రైల్వే అండర్ పాస్ కింద వరద చేరితే తొవ్వంట బండ్లాపి నీళ్లు తోడుతున్నారు. గాలివానకు రోడ్ల మీద షెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయినాయి. కరీంనగర్, నిర్మల్ జిల్లాల రేకుల ఇండ్లు కూలి దెబ్బలు దాకినాయి. ఇండ్లల్లా సామానంతా ఆగమాగం. నిన్న ఎల్లమ్మ పండుగ చేసుకుంటే పొద్దుగిటప్పుడు గాల్పు దుమార్లేసి మొత్తం రేకులను కొట్టుకపోయినాయి తినే టైంలో. ఈ గోడ ఊలినప్పుడు ఇటు ఉరికినాం, ఆ గోడ ఊలినప్పుడు అటు ఉరికినాం. ఎంత అంటే మొత్తం ఇక హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయింది. నిన్నటిదాకా ఎండ సురుకులతోటి వశపడకుంటే ఆనవడి వాతావరణం చల్లబడ్డదని నిమ్మలవడాలనో రైతులను తెర్లు చేసినందుకు బాధపడాలనో తెలియకుంటుంది.